ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అసభ్యంగా అంబటి రాంబాబు మాట్లాడడం దారుణం. ఏంటంటే ఈ వీధి కుక్కలు జగన్ గారు అర్థం చేసుకోవట్లేదు. వీధి కుక్కలు అరిసిన ములాన్నే 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. ఆ రోజు ఈ వీధి కుక్కలు అరగకపోతే ఇంకో 4 సీట్లు పెరుగున్నాం. ఈ కుక్కలు ఒక సంవత్సరం మొరగలేదు. మళ్ళీ కుక్కతో కొంకరని ఏమో అవుద్ది, మళ్ళీని ఈ వీధి కుక్కలు మళ్ళీ మొరుగుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఆఖరికి 11 సీట్లు కూడా ఉండవు, ఈ కుక్కలు మరుగుతాయి. ఈవేళ నేను అంటున్నాను, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అటువంటి వ్యక్తిని నోటితో కూడా చెప్పలేని విధంగా దుర్భాషలాడిన ఈ కుక్కల్ని తరిమి కొట్టాలి. వీళ్ళు నోరు ముయ్యకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వేళ గాజుల తొడిగించి లేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి కొంత సంస్కారం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు. ఈవేళ నేను చెప్తున్నాను, మీరు ఇదే విధంగా బహుమని మొరిగితే కార్యకర్తలే తాట తీస్తారు. ఎవరో కార్యకర్తలు గాజులు తొడించుకుని లేదు. ఒకటి అర్థం చేసుకోవాలి, ఈవేళ నెయ్యి కల్తీ చేశారు. కల్తీ చేయలేదన్నవాడు ఎవడో ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది. అందులో జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ వచ్చింది. 5 సంవత్సరాలు ఆల్రెడీ మీకో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. సింగాల్ గారు ఈవో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. అప్పుడు బుద్ధి జ్ఞానం లేదు మీ అందరికీ. అప్పుడన్నా మీరు ఎలర్ట్ అయ్యారు, అవ్వలేదు. ఈవేళ ఓలీబాబా డైరీకి పాలు లేకుండా నెయ్యి ఎలాగవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. పాలు లేకుండా నెయ్యి తయారవుద్దా? పాలు లేవు. చంద్రబాబు ఇదివరకు ఏదైతే నిబంధనలు పెట్టారో నిబంధనలు అన్నీ పక్కకు తీసేశారు. ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాలు ఉన్నారు, తీసేసారు. సంవత్సరం చాలన్నారు. ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ అన్నారు, 4 కోట్లు, అది తీసేసి 1.5 కోటి చాలన్నారు. ఈ విధంగా డబ్బులు కోట్ల రూపాయలు దండేసి ఆ కోట్ల అవాల్లో విజయవాడలోనూ 15-20 కోట్లు తిరిగినాయి. అలాగే చైర్మన్ గారు పిఏకేమో 5 కోట్లు 6 కోట్లు వచ్చినాయి. ఇంకా ఏ విధంగా వచ్చినాయి అన్నది అన్నీ కూడా సిట్ క్లియర్గా, సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్ క్లియర్గా చెప్పింది. ఇంకా సిగ్గు లజ్జ లేకుండా మేమేమీ లేదని చెప్పి వాగుతున్నారు. ఈవేళ మీరు ముఖ్యమంత్రి మీద ఇదే విధంగా మళ్ళీ మాట్లాడితే కార్యకర్తలు తిరగబడి తంతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ముందు జగన్మోహన్ రెడ్డి సంస్కారం నేర్పుకుంటే రేపు 10 ఏళ్ళ తర్వాత భవిష్యత్తు ఉంటుంది. ఇదే విధంగా మొరిగితే ఆ ఉన్న 11 కూడా రావు. చంద్రబాబు ఈవేళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. మరి పళ్ళు రాలగొట్టాలో ఏమి చేయాలో అది నేర్చుకోవాలి. మేము ఎవరిని కూడా తప్పుగా మాట్లాడం. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. అందుచేత మళ్ళీ మీరు పేలకుండా జరిగిన దానికి క్షమాపణ చెప్పి సంస్కారబద్ధంగా మీరు నడవండి. విమర్శిస్తే గౌరవ విమర్శ చేయండి. మీరు చేసిన విమర్శకు మేము సమాధానం చెప్తాం. పాత పద్ధతిలో ఇలాగే మొరుగుతూ వెళ్తే ఆఖరికి పార్టీ కనపడకుండా, జెండా కనపడకుండా పోద్దని చెప్పి తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.